సార్ సాధారణమైన పాపం దళిత బిడ్డలు కష్టపడి వాళ్ళ అమ్మా నాన్న సంపాదించిన ఆస్తులు మీ తెలుగుదేశం పార్టీని నమ్ముకొని వచ్చి డబ్బులు ఖర్చు పెట్టాము అని చెప్పేసి ఎలక్షన్ అఫిడవిట్ చూపిస్తున్నారు 8 లక్షలు పెట్టింది. ఇవన్నీ ఆస్తులు 24కి అమ్ముకుంటే ఎలక్షన్ అఫిడవిట్లో ఎందుకు చూపిస్తారా నాయన? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మనకి? మీరు తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం పార్టీలో టికెట్ కోసం ఈ ఆస్తులు అన్నీ అమ్మేసుకుంటే ఎలక్షన్ అఫిడవిట్లో 8 లక్షలు కాక 80 కోట్లు ఎట్ట చూపిస్తారు? కాస్త ఆలోచించండి. మనం మాట్లాడుతున్నాము అదేమనంటే మీరు డబ్బులు ఇచ్చినట్టు 5 కోట్ల బ్యాగ్ ఇచ్చినట్టు డబ్బులు ఉన్నాయా? ప్రాథమికమైన ఆధారమే సార్. మనం ఓటుకు నోటు కేసులో 5 కోట్లు తీసుకెళ్ళి ఇచ్చామా? స్టిఫెన్ ద్వారా 50 లక్షలేగా ఇచ్చింది మనం. అది చాలు కేసు రిజిస్టర్ చేయడానికి. 50 లక్షల రూపాయలు నేను తీసుకున్నాను, నేను ఈ వడ్డీతో సహా ఇస్తానని వేమన సతీష్ మెసేజ్లు పెట్టిన స్క్రీన్ షాట్లు ఎగ్జామిన్ చేయండి. 50 లక్షలు ఆయన ఎందుకు తీసుకున్నాడు? అబ్బే వాళ్ళు ఎవరో నాకు సంబంధం లేదండి. నాకేం సంబంధం లేదు, ఇప్పుడు ఇవ్వలేదా? మీరు తీసుకెళ్ళి మహా టీవీ వంశీ గారు కూర్చోబెట్టండి, ఇవ్వండి కూడా ఎదురుగా. TV9 బ్రహ్మనాయుడు వెళ్ళి కూర్చోబెట్టు, ఆవిడ కూర్చోబెట్టు. ఎందుకు అనవసరంగా నా మీద జడా శ్రావణ్ కుమార్ ఉన్నాడు, జడా శ్రావణ్ కుమార్ చేయిస్తున్నాడు? నాకేంటి అవసరం అండి? వాళ్ళు ఇక్కడ ఉంటున్న దానికి కనీసం నెలకు రోజుకి 2000 రూపాయలు ఖర్చు అయితే ఆ 2000 రూపాయలు కూడా నేనే పెడుతున్నాను సార్. మీరు అనుకుంటున్నారేమో వాళ్ళకి ఉండటానికి తినటానికి ఖర్చులు పరిస్థితులు బాగాపోతే ఉండండి అమ్మా పర్లేదు నేనే ఇస్తాను, ఆ డబ్బులు కూడా నేనే ఇస్తున్నాను. మానవత్వం లేకుండా డిబేట్లు పెట్టడానికి, మానవత్వం లేకుండా ట్రోలింగ్ చేయడానికి ఒక సెన్స్ ఉండాలి కదా. ఒక ఆడకూతురు బాధపడుతుంది, డబ్బులు ఇచ్చానంటుంది, విచారణ చేయండి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా మీడియా అది తీసుకొని కనీసం ఈ రోజు వరకు స్పందన లేదు. ఈ బుక్లెట్ చంద్రబాబు నాయుడు పట్టుకున్న వీడియో మీ సోదరులు మీరు నిన్ను చూడలేదండి?